హే గైస్ అందరికి ఈరోజు అయితే నేను ఫస్ట్ టైం ఎగ్ బిర్యానీ చేయబోతున్నాను. అది కూడా ఎవరి హెల్ప్ లేకుండా. ఎలా ఉంటుంది ఏంటో ఈ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూసేయండి. అంటే ఇక్కడ నేను ఫస్ట్ అయితే ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అన్నీ కూడా కట్ చేసుకొని దానికి ఏవేవి ఇంగ్రీడియంట్స్ కావాలన్నీ కూడా రెడీగా అయితే పెట్టేసుకున్నాను. అండ్ ఒక స్టవ్ పైన అయితే ఎగ్స్ అయితే బాయిల్ చేస్తున్నాను. అండ్ ఇటువైపు ఏంటంటే ఆయిల్ అది ప్రీహీట్ చేస్తున్నాను అనమాట. నేను ఫస్ట్ టైం చేస్తున్నాను కాబట్టి కొంచెమే చేసుకుంటున్నాను. ఆయిల్ వేసిన తర్వాత డాల్డా ఉంటుంది కదా, డాల్డా వేసాను. డాల్డా వేసిన తర్వాత కొంచెం అంటే కొంచెమే నెయ్యి వేసాను. ఎలా ఉంటుందేమో నాకు తెలియదు అని చెప్పేసి కొంచెం వేసాను. దాకా కట్ చేసుకొని పెట్టుకున్నాను కదా ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అది కూడా యాడ్ చేస్తాను. సిమ్లో పెట్టి నేనైతే కుక్ చేస్తున్నాను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. దాని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసేసి అది అయిపోయిన తర్వాత గ్రీన్ బటానీ, బిర్యానీ ఆకు, బిర్యానీ స్పైసెస్ ఉంటాయి కదా, చెక్క, లవంగాలు ఏమంటారు కదా, సో అన్నీ కూడా యాడ్ చేసి మిక్స్ చేసుకున్న తర్వాత టమాటోస్ కూడా యాడ్ చేసేసాను. అది కొంచెం బాగా అయిన తర్వాత పుదీనా, కొత్తిమీర, సాల్ట్ వేసేసి బాగా కలుపుకున్నాను అనమాట. దాని తర్వాత బిర్యానీ మసాలా ఉంటుంది కదా, సో అదైతే యాడ్ చేశాను. అది యాడ్ చేసి మిక్స్ చేసుకున్న తర్వాత నేనైతే ఈ గ్లాస్తోనే మొత్తం అన్ని కొలిచి తీసుకున్నాను అనమాట. 2 గ్లాసుల బియ్యంకి 4 ఆ గ్లాస్తో వాటర్ అనేది వేసాను. ఎగ్స్ కూడా వేసేసి దాంట్లో అయితే రైస్ అయితే వేసేసాను. బాగా మిక్స్ చేసుకోండి, ఎందుకంటే అడుగు పట్టుకుంటూ ఉండడానికి బాగా మిక్స్ చేసుకోండి. అండ్ ఇక్కడ మీరు సాల్ట్ సరిపోయింది ఏంటి అనేది చూసుకోండి. చూసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసేసి మూత అయితే పెట్టేసుకోండి. అండ్ దాని తర్వాత వేడివేడిగా బిర్యానీ రెడీ. ఎగ్ బిర్యానీ నాకైతే చాలా నచ్చింది. ఫస్ట్ టైం చేశాను కదా, చాలా అంటే చాలా నచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.